Hello everybody, welcome to another beautiful episode of Campus Diaries. ఇవాళ క్యాంపస్ డైరీస్ ప్రోగ్రాంలో నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్న కాలేజ్ పేరేంటో తెలుసా? ఇట్ ఈస్ పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. రుద్రమపేట అనంతపూర్లో లొకేట్ అయిన ఈ కాలేజ్ జస్ట్ 1.2 కిలోమీటర్స్ ఫ్రమ్ ది మెయిన్ టౌన్ అండ్ 18 ఏకర్స్ ఆఫ్ వాస్ట్ క్యాంపస్. ఈసారి జరిగిన ప్లేస్మెంట్స్లో కనుక గమనిస్తే టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో ఈ కాలేజ్ స్టూడెంట్సే మ్యాక్సిమం లయన్స్ షేర్ వాటాని కూడా సంపాదించుకోగలిగారు. మరి ఇన్ని హైలైట్ పాయింట్స్ ఉన్న పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ గురించి ఇంకాస్త డీటెయిల్డ్గా లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. అనంతపురం నగరంలో 2008లో ప్రారంభింపబడింది పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సాధారణ విద్యార్థులు సైతం ఉన్నతంగా ఎదగాలనే సత్సంకల్పంతో ప్రారంభించారు పీవీకేకే ఫౌండర్ పల్లె రఘునాథరెడ్డి. ప్రస్తుతం ఆ ఇన్స్టిట్యూట్ బాధ్యతలను కుమారుడు పల్లె వెంకటకృష్ణ కిషోర్ నిర్వహిస్తున్నారు. బట్టి పట్టే చదువులు కాదు, చదువును ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఆస్వాదించాలని, సర్టిఫికెట్లే కాదు చేతుల్లో సత్తా ఉన్నప్పుడే జీవితం ఉన్నతంగా ఉంటుందని, అందుకే తమ విద్యార్థులకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పై దృష్టి పెట్టాలని సూచిస్తుంటారు. 20 years ఆఫ్ ఏజ్లో యుఎస్ వెళ్ళారు ఆయన. అక్కడే హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటూ, చదువుకుంటూ, కష్టపడుతూ, తనంతటా తానే డబ్బు సంపాదించుకుంటూ ఎన్నో డిగ్రీలు సంపాదించిన తర్వాత అక్కడ కొన్ని కంపెనీస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అవి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఎంత సక్సెస్ఫుల్గా అంటే ద గ్లోబల్ డైరెక్టరీ ఆఫ్ హూస్ హూ వాళ్ళు బిలో 30 years ఆఫ్ ఏజ్లో వాళ్ళకి సంబంధించి బెస్ట్ ఆంట్రప్రూనర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని అందజేశారు. అంటే ఎంత ఉన్నతమైన స్థానాన్ని రీచ్ చేశారో మీకు అర్థం చేసుకోవచ్చు. కిషోర్ గారు, హలో అండి, నమస్కారం. నమస్కారం అండి, థ్యాంక్ యూ. యుఎస్లో ఉన్న మీరు ఆల్రెడీ అక్కడ కొన్ని కంపెనీస్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఎన్నో అవార్డ్స్ తీసుకుంటూ, ఇండియాలో కూడా మీరు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని రన్ చేస్తూ సక్సెస్ఫుల్గా, వాట్ ఈస్ that passion which drove you towards? Actually, my family background, we come from a very modest background, agriculture, farming. మా తాతగారు కానీ మా ఫ్యామిలీ అంతా, కుటుంబం అంతా, పెద్దనాన్న పిల్లలు అందరూ కూడా. మా పెద్దనాన్న ఒకరు రామకృష్ణారెడ్డి గారు అండ్ చంద్రశేఖర్ రెడ్డి గారు. వీళ్ళు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో దే ఆర్ స్టాల్వర్డ్స్ అమాంగ్ అకాడమిషియన్స్. అండ్ మా నాన్నగారు, హీ ఈజ్ ఎ కెమిస్ట్రీ ప్రొఫెసర్. He holds dual PhD and he holds so many books to his name as well. ఆయన ఒక్క ఇటుక పేర్చుకుంటూ కట్టినట్టుగా ఒక బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ అనేది 1991లో స్టార్ట్ అయింది మేడం. ఇది ఈ ఎడ్యుకేషన్ సొసైటీలో ఒక కాలేజ్గా ఉన్నది 30 years తర్వాత చూసుకుంటే ఈరోజు 46 కాలేజీలు, 16 క్యాంపస్లు, 3280 మంది ఎంప్లాయీస్, 23,800 మంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయి ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఇది. మా ఎడ్యుకేషనల్ సొసైటీలో 16 క్యాంపస్లు. ఈ 16 క్యాంపస్ల్లోనూ మేము ఎంప్లాయ్ చేస్తున్నాం. ప్రొఫెషనల్ కాలేజెస్ ఎక్కడైతే ఉన్నాయో, ఎంబీఏలు కానీ, ఎంసీఏలు కానీ, అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, ఫార్మసీ కానీ, ఇంజనీరింగ్లు కానీ, ఈ టైప్ ఆఫ్ కాలేజెస్ ఉన్న అన్ని చోట్ల కూడా మాకు 24/7 ల్యాబ్స్. వాళ్ళంతా కూర్చోవచ్చు, చదువుకోవచ్చు, పిల్లలు దాని గురించి నేర్చుకుంటారు అని నాకు తపన. అండ్ ఇంకొకటి మేము చేసిన మార్పు ఏమి అంటే, చదువుకున్నది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు మీరు ఈ క్యాంపస్లోనే చూస్తున్న చాలా విషయాలు మా పిల్లలు చేశారని చెప్పుకోవడం నాకు గర్వకారణం అమ్మ. మోటార్స్ ఉంటాయి, అవన్నీ ఆటోమేటెడ్, సెన్సార్ బేస్డ్. నీళ్లు పైకి వచ్చినప్పుడు అదే కట్ ఆఫ్ అవుతుంది, నీళ్ళు కిందికి వస్తే అదే ఆన్ అవుతుంది. అది మా వాళ్ళు చేశారు. మా అమ్మ కోసం వీ ఎరెక్టెడ్ ఏ స్టాచ్యూ ఇన్ ఆనర్ ఆఫ్ మై మదర్ మా క్యాంపస్లోని. ఆ పనంతా చేసింది మా సివిల్ ఇంజనీర్లతో చేయించాం మేము. మీరు ఎంటర్ అవుతున్నప్పుడు లవ్ పీవీకేకే అని చెప్పి ఒకటి చేసాం, అది కూడా మా మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చేశారు. కార్లు కొన్ని మావి పాత అయిపోయినాయి, దానిని పడేస్తూ ఉన్నారు. ఐ సెడ్ లెట్స్ ఇన్వెస్ట్ సమ్ మనీ ఇన్ టు ఇట్ అండ్ గెట్ దెమ్ ప్రెప్డ్ అప్ బై అవర్ స్టూడెంట్స్ ఇట్ సెల్ఫ్. మా స్టూడెంట్సే ఆ కార్లని ఎలక్ట్రానిక్ దీనిని చేయగలిగారు. మాకు సోలార్ ప్యానల్స్ లేవు ముందు. ఇప్పుడు మా దీంట్లో మీరు పైకి వెళ్తే మొత్తం అంతా కూడా 128 kVA సోలార్ ప్యానల్స్ అంతా మేమే ఉత్పత్తి చేస్తున్నాము. వెనక్కి మేము మాది సేవ్ చేసుకొని, మేము రూపాయి బిల్లు కట్టకుండా మేము గవర్నమెంట్కి 200 రూపాయలతో అమ్ముతున్నాము కూడా. దాన్ని తీసుకెళ్ళి మనం వీఆర్ రీఇన్వెస్టింగ్ ఇట్ ఇన్ టు ది కాలేజ్ ఇట్ సెల్ఫ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. పీవీకేకే ఇన్స్టిట్యూట్ కాల్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్ మార్క్ లిస్టులు చూసి మనం మెసేజ్ చేయక్కర్లేదు. వాళ్ళ ప్రాజెక్ట్స్ ఇట్ సెల్ఫ్ స్పీక్ సో గ్రేట్ అబౌట్ ది కాలేజ్. స్పీక్స్ వాల్యూమ్స్. ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. ఒక ఇండస్ట్రీ గ్యాప్కి మేమేం చేస్తున్నామంటే 2 విషయాలు తీసుకున్నాం. ఒకటి ఇండస్ట్రియల్ సమ్మిట్. ఎవ్రీ సెమిస్టర్
బిగ్గీస్ పెద్ద కంపెనీస్ నుంచి ఇప్పుడు JSW కావచ్చు, అరబిందో కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఫార్మసీకి, లేకపోతే ఇన్ఫోసిస్ TCS కావచ్చు, వీళ్ళ దగ్గర నుంచి హెచ్ఆర్ల నేను టెక్నికల్ రిక్రూట్మెంట్ డైరెక్టర్స్ని పిలుస్తున్నాం. వాళ్ళతో ఒక సెషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఏ కాలేజ్ వాళ్ళకి, ఇప్పుడు ఈసీ వాళ్ళకి ఇస్రో నుంచి వస్తారు మనకు, వీ హ్యావ్ ఎన్ MOU విత్ ఇస్రో. మా పిల్లలు అక్కడికి వెళ్తారు, అక్కడ నుంచి మాకు ఒకసారి వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కమ్యూనికేషన్స్ ఏమి అని చెప్పి. వాళ్ళ ఆధ్వర్యంలోనే మేము ఒక చిన్న ప్రాజెక్ట్ కూడా చేసాం. వాళ్ళ ఈ ఇండస్ట్రియల్ సమ్మిట్ ఆధారంగా 1 కిలోమీటర్ పరిధిలో మేమే ఒక రేడియో ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం. ఆ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా మేము మా కాలేజ్ అనౌన్స్మెంట్స్ అన్ని మా స్టూడెంట్స్ బ్రాడ్కాస్ట్ చేస్తారు. వండర్ఫుల్ సార్, ఇట్ వాస్ సో గుడ్ టాకింగ్ టు యూ అండ్ దిస్ ఇస్ అబౌట్ PVKK ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ చదువుకునే విద్యార్థులకు కాలేజ్ ఒక ప్రయోగశాల. స్టూడెంట్స్కి ప్రాక్టికల్స్ ద్వారా నైపుణ్యాలను మెరుగుపరుస్తారు. ఎంచుకున్న ప్రతి కోర్సులో కూడా భవిష్యత్తులో ఎలాంటి ఉపాధి అవకాశాలుంటాయో ముందుగానే ప్రిపేర్ చేస్తారు. మనం జనరల్గా కార్స్ కొన్నప్పుడు మేడ్ ఫ్రమ్ USA, మేడ్ ఫ్రమ్ లండన్, ఫ్రమ్ జర్మనీ అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్న ఈ కార్ ఈజ్ అబ్సల్యూట్లీ మేడ్ ఫ్రమ్ PVKK ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది ఒక స్క్రాప్ ఇండికా వెహికల్ అని విన్నాను సార్. ఈ కార్ గొప్పతనం గురించి, మేకింగ్ ఆఫ్ దిస్ కార్ గురించి మనతో మాట్లాడడానికి వి హావ్ విత్ us బాలసుబ్రహ్మణ్యం గారు, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ అన్నమాట. సార్ చెప్పండి, ఏంటి ఈ కార్ గొప్పతనం? ఇక్కడ అంతా టోటల్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ we are going to be give. Whatever they are going to be learn in 4 years, they are going to be practically they are going to be implement their knowledge by doing these things. Actually ఈ కార్ ఏంటంటే 3 years యాక్చువల్లీ పక్కన స్క్రాప్ లో పడేశారనమాట. దాన్ని మన చైర్మన్ సార్ ఇచ్చిన ఐడియా ప్రకారం ఇలా నాకు కావాలి, కంపల్సరీ ఇది ఉండాలి అని చెప్పారు. I discussed with my students. Yes sir, we can do that అన్నారు. దాని ద్వారా what we have done means ఇంజన్ రిమూవ్ చేసేసి there is a coupling, that means a shaft will be there with a transmission system. ఆ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ని మన 2 kilowatts మోటార్ హబ్ ఉంటుంది, ఆ హబ్ ని కప్లింగ్ చేసాం. దిస్ ప్రిన్సిపల్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ మేకింగ్ ఆఫ్ దిస్ మోడల్ టైప్ ఆఫ్ కార్ అన్నమాట. దీన్ని చేయడం వల్ల పిల్లలు టోటల్ దీంట్లో ఇంజిన్ పార్ట్స్ ఏమేమి ఉన్నాయి, హౌ దే డిసెంబుల్, ఎవ్రీథింగ్ తెలుసు అనమాట. అది మేడం. అండ్ అనదర్ థింగ్, 3 hours 4 hours ఛార్జింగ్ చేస్తే నియర్లీ ఇట్ విల్ గో ఫర్ 80 kilometers పోతుంది. అండ్ స్పీడ్ ఆల్సో 80 kilometers per hour మేడం. సో పిల్లలకి బుకిష్ నాలెడ్జ్, థియరిటికల్ నాలెడ్జే కాకుండా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తారు అనడానికి ఇదిగో చెత్తలో పడేసిన ఈ కార్ నుంచి చాలా ఉపయోగకరమైన కార్ని సొంతంగా స్టూడెంట్స్ డిజైన్ చేశారు అనడానికి ఇంతకు మించిన ఎగ్జాంపుల్ ఇంకొకటి ఇవ్వక్కర్లేదని అనుకుంటున్నాను. ఈ కాలేజ్లో ఎక్కడ చూసినా ఈ శ్రీ బాలాజీ హెల్ప్ లైన్ అన్నది, గ్రీవియన్స్ రిడ్రెసల్ వాట్సాప్ నంబర్ అన్నది అక్కడక్కడ నేను చూస్తున్నాను. ప్రాబబుల్లీ నేను చాలా కాలేజెస్ విజిట్ చేశాను, కానీ ఈ కొత్త సిస్టమ్ అన్నది నిజంగా కొత్తగా ఉంది. అంటే వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? ఈరోజు PVKK IT కళాశాలలో విద్యార్థుల కంటే విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ కోసం మేము చేస్తున్న ఏర్పాట్లు ఇవన్నీ కూడా హాస్టల్స్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు 24 hours సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేస్తున్నాం. దానివల్ల విద్యార్థినుల దీనికోసం ఉమెన్ సెల్ అనేది కూడా సపరేట్గా ఏర్పాటు చేసినాము. ఈ విద్యార్థుల కల్పిస్తున్న సెక్యూరిటీ దీనికోసమే ఇవన్నీ కూడా ఏర్పాటులో ఒక భాగంగా ఏర్పాటు చేస్తాం. అంటే కాలేజ్ మేనేజ్మెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. 100% మేడం, 100%. అంటే మీ స్టూడెంట్స్ కి ఇక్కడ అకాడమిక్స్ తో పాటు ఇంకా ఎలాంటి వాల్యూస్ ని ఇంపార్ట్ చేస్తారండి ఫ్రమ్ కాలేజ్? మనం మంచి మెంటార్స్ని వాళ్ళందరినీ కూడా బయట నుంచి పిలిపించడం జరుగుతుంది. వాళ్ళందరూ వచ్చి కూడా నైతిక విలువల గురించి సైకాలజిస్టులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, వాళ్ళంతతోనూ సపరేట్ క్లాసెస్ పెట్టేసి ఈ దిశ యాప్ అని కూడా ఈ మధ్యన వచ్చింది. అవన్నీ కూడా అవగాహన కల్పిస్తున్నాము. విద్యార్థుల రక్షణ కోసం వాళ్ళకు కొన్ని కరాటే ఇటువంటివి కూడా ట్రైనింగ్ నేర్పిస్తున్నాం. అవన్నిటి ద్వారా కూడా విద్యార్థులు చాలా సౌలభ్యంగా, సౌఖ్యంగా ఇది చాలా బాగా ఉంటున్నారు.
అవార్డ్, యువ రత్న అవార్డ్, దాని తర్వాత ద జెమ్ ఆఫ్ ఇండియా అవార్డ్, ఇలా ఒకటా రెండా ఆయనకు వచ్చిన అవార్డులు అనేకం. ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. ఎక్స్ గవర్నమెంట్ టైంలో 3 times ఎమ్మెల్యేగా గెలిచారు, ఒకసారి ఎమ్మెల్సీగా మన రాష్ట్రాన్ని సర్వ్ చేశారు, గవర్నమెంట్ విప్గా. ఇలా నేను పోర్ట్ఫోలియోలో ఆయన సాధించినవి చెప్తూ ఉంటే ఇవన్నీ కూడా ఇంకొక ఎత్తున ఉన్నప్పటికీ కూడా స్టిల్ మనసులో మాత్రం ఆయన ఒక వండర్ఫుల్ అకాడమిషియన్. ఇప్పుడు మనం ఏదైతే కాలేజ్లో ఉన్నామో పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఈ కాలేజ్ స్వయాన సాక్షాత్తు ఆయన మానస పుత్రిక, ద ఫౌండర్ ఆఫ్ పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు మనతో. సార్ నమస్తే. సార్ చెప్పండి మీ మానస పుత్రిక ఈ కాలేజ్ గురించి మీ మాటల్లో. సకల చరాచర జీవరాశుల్లో సమస్త ప్రాణికోటిలో అత్యుత్తమైన ఈ మానవ జన్మ. ఇతర ప్రాణులకు లేని వాచకము, భాష, స్పష్టత, అభినయము, హావభావ ప్రకటన, సమయస్ఫూర్తి, చాకచక్యం, నైపుణ్యం ఈ ప్రాణికి ఉన్నంతగా ఏ ప్రాణికి లేదు. ఇటువంటి ఉత్తమ జన్మెత్తిన మనము మన జీవితాలు చరితార్థం చేసుకోవాలని ఆలోచన చేత ఒక గొప్ప ఆలోచన చేశాను. అనంతపురం జిల్లా చాలా వెనకబడిన జిల్లా. ఈ జిల్లాలో విద్య చాలా అవసరం. రాముని రామబాణం కంటే, కృష్ణుని సుదర్శన చక్రం కంటే, ఈశ్వరుని పాశుపతాస్త్రం కంటే కూడా అత్యంత శక్తివంతమైనది ఎడ్యుకేషన్, నాలెడ్జ్, టెక్నాలజీ. ఈ జిల్లాలో అందరికీ, పేద విద్యార్థులందరికీ సహాయం చేయాలని ఆలోచన చేత అనేక విద్యాసంస్థలు స్థాపించాను. బేసికల్ లెక్చరర్గా, చదివే వృత్తిగా, అదే ఊపిరిగా, అదే జీవితంగా, అదే సర్వస్వంగా భావించి దినమునకు 14 గంటల పాటు విద్యాబోధన చేశాను. లక్షలాది మందికి విద్యాబోధన చేశాను. ఇక్కడ విశాలమైన భవన సదుపాయం, ల్యాబ్స్, లైబ్రరీస్, డిజిటల్ క్లాస్ రూమ్స్, ప్లేస్మెంట్ సెల్స్ చాలా అద్భుతంగా చక్కగా ఉంటాయి. మీ కాలేజ్లో అట ఎప్పుడైనా ముగ్గులు పెట్టే సందర్భంలో కూడా, బికాజ్ యూ బీయింగ్ అ కెమిస్ట్రీ లెక్చరర్, పీరియాడిక్ టేబుల్నే ముగ్గులుగా వేయించేవాళ్ళంట కదా. ఎలా అయినా సరే నయానో భయానో ఏదైనా పని చేస్తున్నో ఆటలాడుతున్నో చదువు 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 అనే ఫోకస్ చేసేవాళ్ళంట. అంత డెడికేషన్ ఏంటి సార్ మీకు? ముందు నుంచి డెడికేషన్ చేశాను. అందుకే విద్యాసంస్థ అధిపతిగా ఇన్ని జాతీయ అవార్డులు, ఇన్ని గోల్డ్ మెడల్స్ రావడమే కాకుండా ఒక రికార్డ్ స్థాయి. ఈ రోజున అమెరికాలోనే కొన్ని నగరాల్లో దాదాపు చదువుకున్న విద్యార్థులు వేలాది మంది నా గురించి ఈ వీకెండ్స్ మాట్లాడే పరిస్థితికి వచ్చాను. ఇక్కడ కూడా మీరు చెప్పినట్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, విప్గా, చీఫ్ విప్గా, మంత్రిగా ప్రతిభావంతంగా పోషించాను. అకాడమిషియన్ తండ్రి పాలిటిషియన్, 2 విధాలుగా ఇచ్చిన గాడ్ ఈజ్ గ్రేట్. దీనికంతా సహకారం చెప్తారు మామూలుగా. ప్రతి ఒక్కరి వెనక ఒక మహిళ ఉంటుందని శ్రీమతి పల్లి ఉమ, ఎక్స్ట్రాండరీ ఉమెన్, ఈ కాలేజ్ కన్స్ట్రక్షన్ కంటికి తానే కష్టపడింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్ అన్నట్టువి ఇట్ ఈస్ నాట్ సో ఈజీ, బికాస్ గ్లోబల్ వైజ్ కాంపిటీషన్ ఉంటుంది, నేషన్ వైడ్ కాంపిటీషన్ ఉంటుంది. ఎస్పెషల్లీ పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ పొందేటప్పుడు వాళ్ళు ఎంత టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేశారు, వాళ్ళకి కాలేజ్ వైపు నుంచి ఇచ్చిన మారల్ సపోర్ట్ ఏంటి. ప్లేస్మెంట్స్ పరంగా మాట్లాడితే పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మొత్తం అనంతపూర్ డిస్ట్రిక్ట్లోనే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ సంపాదించింది అంటూ చెప్తున్నారు. కానీ యాక్చువల్గా స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఏంటో, ఆల్రెడీ మంచి మంచి జాబ్స్ కొట్టేసిన స్టూడెంట్స్ ఉన్నారు మనతో. వాళ్ళతో మాట్లాడి మిగిలిన ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, ముందుగా మీ అందరికీ కంగ్రాచులేషన్స్. మీరు ఏ స్ట్రీమ్, ఎక్కడ ప్లేస్ అయి ఉన్నారు మీరు చెప్పండి. యాక్చువల్గా నేను సివిల్ ఇంజనీర్ అండ్ నేను వచ్చేసి ఐటీలో ప్లేస్ అయ్యాను అనమాట, టాప్ ఎంఎన్సీ కంపెనీలో. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకు అంటే నేను సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా మా కాలేజ్ మాకు టీచ్ చేసింది ఏమి అంటే ఏ స్ట్రీమ్లో అయినా కూడా మేము సెటిల్ అవ్వచ్చు అన్నట్టుగా మాకు చాలా బాగా ట్రైన్ చేశారు. అండ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు చైర్మన్ సార్ అండ్ ప్రిన్సిపల్ సార్ అండ్ ఫ్యాకల్టీ అండ్ నాట్ టీచింగ్ ఫ్యాకల్టీ. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, ఎందుకంటే నా డ్రీమ్ ట్రూ అయిందనే చెప్పొచ్చు. వండర్ఫుల్. సో సిఆర్టీ ప్రోగ్రామింగ్ అంటే ఎట్లా ఉంటుంది? సిఆర్టీ ప్రోగ్రాంలో యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంటర్వ్యూస్, యాక్చువల్గా మాక్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు. దానివల్ల మనకు ఎక్కువ ప్రాక్టీస్ అయ్యి ఫైనల్ ఇంటర్వ్యూలో ఫియర్నెస్ అనేది ఉండదు. వితౌట్ టెన్షన్తో మనం ఫ్రీగా మాట్లాడచ్చు. అండ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇవన్నీ నేర్చుకోవడం వల్ల నాట్ ఓన్లీ ఇన్ ఐటీ అండ్ కోర్
సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా కొట్టచ్చు. మీ ప్యాకేజ్ ఎంత? 4.5. వండర్ఫుల్. సో ఇప్పటిదాకా మనం ఏం చూసాము, కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివితేనో లేకపోతే ఐటీకి సంబంధించిన ట్రైనింగ్ తీసుకుంటేనో మేబీ ఎంఎన్సీ కంపెనీస్లో ప్లేస్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అని. కానీ ఇప్పుడు మీరు చూసిన 2 ఎగ్జాంపుల్స్ కూడా సివిల్ ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్స్, మిగిలిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు, మాట్లాడదాం. మీరు ఎక్కడ ప్లేస్ అయ్యారు? యాక్చువల్లీ నేను టీసీఎస్లోనే అసెంచర్లోనే ప్లేస్ అయ్యాను. యాక్చువల్గా నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్యాక్గ్రౌండ్. టీసీఎస్ ప్యాకేజ్ 3.5, అసెంచర్ ప్యాకేజ్ 4.5. సో ఇక్కడ చదువుతో పాటు జాబ్ కూడా తెప్పించడానికి కాలేజ్ మోరల్ సపోర్ట్ ఇస్తున్నప్పుడు మేము దాన్ని యూటిలైజ్ చేసుకోవడం అనేది యాజ్ ఎ స్టూడెంట్గా రెస్పాన్సిబుల్. సో కాలేజ్ నాకు చాలా హెల్ప్ చేసింది. కాలేజ్ హెల్ప్ చేయడం వల్లే ఐ గాట్ ఎ 5 ఆఫర్స్ యాక్చువల్లీ. అండ్ మెయిన్గా అందులో 6.5 lakh ప్యాకేజ్ ఉంది నాది అసెంచర్ది. సో దానికోసం వెయిట్ చేస్తున్నాను నేను. హలో. ఏంటి మీ కాలేజ్లో అసలు అమ్మాయిలకి టాప్ మోస్ట్ ప్రయారిటీ అంట కదా సేఫ్టీ వైజ్? చాలా మంచి ప్రయారిటీ ఉంది. అండ్ ఇక్కడ ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండదు. ఇట్ మే బి ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్, అసలు డిస్క్రిమినేషన్ అనేది ఉండదు. అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ కమింగ్ టు సేఫ్టీ అయితే అసలు భయం అనే విషయమే లేదు ఇక్కడ. సో వీఆర్ కంప్లీట్లీ సేఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఇక్కడ. ఇంట్లోంచి మనం బయటకు వచ్చాము అని అంటే మళ్ళీ మీ కాలేజ్ కూడా ఒక సెకండ్ హోమ్ అని చెప్పొచ్చు అనమాట. మీకు అంత బాగా ఎంజాయ్ చేస్తారు కాలేజ్లో. మనకి యాక్టివిటీ క్లబ్స్ అని ఇక్కడ ఉన్నాయి. వీ హ్యావ్ 4 clubs: రేడియో క్లబ్, హాబీస్ క్లబ్, డిబేట్ క్లబ్, ప్రోగ్రామర్స్ క్లబ్, ఇంకా మెనీ ప్లాన్ చేస్తున్నారు. సో కమింగ్ టు క్యాంపస్ రేడియో ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ అవర్ సెల్వ్స్. నేను యాజ్ ఎ క్యాంపస్ రేడియో టీమ్ మెంబర్ నేను చాలా నేర్చుకుంటున్నాను. ఆడియో ఎడిటింగ్ కానివ్వండి, లేకపోతే టీమ్ వర్క్, హౌ టు మేనేజ్ పీపుల్ అండ్ హౌ వీ కెన్ కంప్లీట్ అవర్ టాస్క్ విత్ ఇన్ టైమ్. సో మనకు జాబ్ రావడానికి ఎలాంటి స్కిల్స్ అనేది కావాల్సి ఉంటుందో, నాలెడ్జే కాకుండా ఇలాంటి హాబీస్ క్లబ్ ద్వారా, ఇలాంటి యాక్టివిటీ క్లబ్స్ ద్వారా మేము చాలా పొందుతున్నాం. అండ్ దీనికి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము మా కాలేజ్. ఇలాంటి యాక్టివిటీ క్లబ్స్లో పార్టిసిపేట్ చేయాలా? మీకు టైం దొరుకుతుందా అసలు? ఎస్ మ్యామ్, డెఫినెట్లీ వీ కెన్ సే నాట్ ఓన్లీ స్టడీస్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఓన్లీ స్టడీసే ఉండాలి అని ఉంటారు. కానీ మా కాలేజ్ అలా కాదు. మాకు దే ఆర్ గివింగ్ ప్రియారిటీ ఫర్ బోత్. అండ్ లైక్ ఐఎమ్ ఆల్సో ఆర్జే. మీరందరూ ఆర్జేస్ అన్నారు కదా, ఏది ఇప్పుడు సాక్షి టీవీ వాళ్ళు మీ కాలేజ్ చూడడానికి వచ్చారు, అదొక అనౌన్స్మెంట్ ఇవ్వాలి రేడియో బ్రాడ్కాస్ట్ ద్వారా, ఎట్లా చెప్తారు? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ న్యూస్ ఏంటి అంటే సాక్షి టీవీ వాళ్ళు మన కాలేజ్ని కవర్ చేయడానికి వచ్చేసారు. మనమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సార్ మీరు చెప్పండి, మీ కాలేజ్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎంత ఇంపార్టెంట్? సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం అనేసి మా కాలేజీలో ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ప్రతి స్టూడెంట్కి కూడా వాటి మీద అవగాహన కలిగించడమే కాకుండా వాళ్ళలో ఉన్న నైపుణ్యతని అండ్ వాళ్ళకున్న క్రియేటివిటీని బయటికి తీసుకురావడం కోసం ఎవ్రీ ఇయర్ మేము ఒక ఐడియాస్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తాం. ఆ కాంపిటీషన్లో వచ్చిన బెటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాజెక్ట్స్ ప్రొటోటైప్ చేయడం కోసం మా మేనేజ్మెంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి వాళ్ళతో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏవైతే మీకు కనిపిస్తున్నాయో ఆ పిల్లలకు ఫైనాన్షియల్గా కూడా మేము బర్డన్ ఇవ్వకోకుండా ఆ క్రియేటివిటీ బయటికి తీసుకురావడం కోసం ఫైనాన్షియల్గా కూడా మా కాలేజ్ వాళ్ళే సపోర్ట్ చేసి వాళ్ళ ద్వారా ఆ ప్రాజెక్ట్స్ చేయిస్తాం. స్టూడెంట్స్ మీరు అందరు ఇక్కడే ఉన్నారు కదా, ఏం చెప్తారు? ఏమవుతుంది ఇక్కడ? ఇప్పుడు మామూలుగా యాక్చువల్గా 3D మోడల్స్ బయటకు తీసుకోవాలన్నా లేదంటే ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ చేయాలన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పట్టాలి. అది మేము ఏం చేస్తామంటే లో బడ్జెట్లో ఎక్కువ ఇంపాక్ట్ వచ్చేలాగా మేము క్రియేట్ చేస్తున్నాం. ఈ గణేష్ని మేము 3D మోడల్లో డిజైన్ చేసాం ఫస్ట్ AutoCAD సాఫ్ట్వేర్లో. దీన్ని మళ్ళీ G కోడ్స్గా కన్వర్ట్ చేసి ఈ ప్రింటర్కి మేము ఇన్పుట్ ఇస్తాం. సో ఇది మనకి 3D ప్రింటింగ్ ఇస్తుంది. ఇందుకోసం మా కాలేజ్ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. 24/7 ల్యాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి మాకు. ఏ టైంలో వచ్చినా మా ఐడియాస్ని కానీ సార్ వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తే ఐడియాని ప్రాజెక్ట్గా కన్వర్ట్ చేయడం, ఆ ప్రాజెక్ట్ని స్టార్టప్గా తీసుకువెళ్ళడం, ఆ ఐడియాని మళ్ళీ బిజినెస్గా ఎంటర్ప్రీనర్ చేసుకోవడం, ఇలా సార్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇయర్స్ నుంచి మేము ఇండస్ట్రియల్ సబ్మిట్ అన్నది కండక్ట్ చేస్తున్నాం. అందులో ఏంటి అంటే మనకు అల్యూమినీ స్టూడెంట్స్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తుంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, స్టార్టింగ్ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి ఎంఎన్సీలో, హౌ టు గెట్ త్రూ ద జాబ్స్, ఎవ్రీథింగ్ దే విల్ ఎక్స్ప్లెయిన్ టు ద స్టూడెంట్స్. దాంతోపాటు హెచ్ఆర్స్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్ విల్ బీ ప్రజెంటెడ్ ఆన్ దట్ డే. సో ఒక ఐటీ ఎన్విరాన్మెంట్ అంటే ఎలా ఉంటుంది అన్నది కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది వాళ్ళకి. మనము గత 3 ఏళ్ళ నుంచి అబ్జర్వ్ చేస్తే
మా కళాశాలలో ప్లేస్మెంట్స్ అనేది చాలా ప్రాముఖ్యత ఉంది. సివిల్, ట్రిపుల్ ఈ, మెకానికల్. సో ఈ కోర్ బ్రాంచెస్కి మామూలుగా ప్లేస్మెంట్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. అలాంటిది మా కళాశాలలో ఈ మన సివిల్ బ్రాంచ్ తీసుకుంటే సివిల్ బ్రాంచ్లో దాదాపు మేము ఒక 10 మందిని TCS కంపెనీలో ప్లేస్ చేయడం జరిగింది. ఏ బ్రాంచ్ విద్యార్థి అయినా వాటికి సంబంధించిన ప్రయోగాలు చేసే విధంగా ప్రోత్సహించడం ఇక్కడి ప్రత్యేకత. ప్లేస్మెంట్స్ విషయానికొస్తే కాలేజీలో చేరిన రోజు నుంచే ఉద్యోగాలు ఎలా సాధించాలో వారికి ప్రత్యేక శిక్షణ ఉంటుంది. 2008 నుంచి ప్రారంభమైన PVKK ఇన్స్టిట్యూషన్స్లో ఇప్పటి వరకు ఎంతో మంది తమ విద్యార్థులు అనేక రంగాల్లో స్థిరపడ్డారని గర్వంగా చెప్పుకుంటోంది యాజమాన్యం. PVKK ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఒక స్టూడెంట్ ఓవరాల్ డెవలప్మెంట్ అవ్వడమే కాకుండా ఇవాల్టి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు అన్నట్టుగా పూర్తిగా ఒక విద్యార్థి సమాజానికి ఉపయోగపడే విధంగా బయటికి రావాలి, తన కాళ్ళ మీద తను నిలబడుతూ సమాజానికి ఎంతో కొంత ఇవ్వడం నేర్చుకోగలగాలి అని అంటే ఆ వాల్యూస్ అన్ని ఈ కాలేజ్లో నేర్పిస్తారు అనడానికి ఇవాల్టి మా ఈ ఎపిసోడే ఒక నిలువెత్తు నిదర్శనం. సో దట్ ఈస్ అబౌట్ PVKK ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.